ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా గనక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ ని డైరెక్ట్ గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ కి వెళ్లి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు గనక తీసుకుంటే అవకాశం మీరు గనక కల్పించాలి. కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అమలు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా వార్డ్ అండ్ విలేజ్ ఈ వాలంటీర్స్ ఈ ఓటర్స్ ని ప్రభావితం చేయడానికి ఓటర్స్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, అక్కడే తిరుగుతున్నారు, వాళ్ళ మూమెంట్స్ ని నియంత్రించాలి అన్న సమస్య గనక ఉత్పన్నం గనక అయితే అప్పుడు తిరిగి విచారించి వాళ్ళని వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్స్ కి పరిమితం చేయండి. ఈ లోపల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేయండి. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఆర్ఓస్ వీరందరూ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి. వాలంటీర్స్ ని పూర్తిగా నియంత్రించండి. వీళ్ళని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటం దీన్ని